మాఘపురాణం 8వ అధ్యాయం. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశం ఇచ్చుట. దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశమును జన్మించాడు. అతను కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యములు చేశారు. త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమును జన్మించి ఉన్నారు. దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడు అను క్షత్రియ వీరుడు మహిష్మతి అనే నగరము రాజధానిగా చేసుకుని పాలించేవాడు. అతనికి గురువరులు దత్తాత్రేయులు. ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు వెళ్ళి నమస్కరించి, గురువర్య, మీ అనుగ్రహం వల్ల అనేక విషయాలు తెలుసుకుని ఉంటుంది, కానీ మాఘమాసం యొక్క మహత్యం విని ఉండలేదు. కావున మాఘమాసం యొక్క విశిష్టత గురించి, మాఘమాస ఫలం గురించి నాకు వివరించవలసిందిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరెను. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుని కోరికను వర్ణించి ఈ విధంగా వివరించెను. భూపాల, భరతఖండంలో ఉన్న పుణ్య నదులకు సమానమైన నదులు ప్రపంచమందెచ్చటను లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి 12. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశం కలుగుచున్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశి ఎందున్నప్పుడు ఆయా నదులకు పుష్కర ప్రారంభమగును. కనుక అటువంటి నదులందు స్నానము చేసి దాన ధర్మములు ఆచరించిన ఎడల దానివల్ల కలుగు ఫలం వర్ణించుటకు నాకు కూడా సాధ్యము కాదు. అందున మాఘమాసమందు నదిలో స్నానము చేసిన గొప్ప ఫలితం కలుగుటయే కాక జన్మరాహిత్యము కూడా కలుగును. కనుక ఏ మానవుడైనను మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందుండగా మాఘ స్నానము చేసి ఒక సద్బ్రాహ్మణునకు దాన ధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైనను ముక్తి పొందగలడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునికి ఇంకను ఈ విధముగా చెప్తున్నారు. పూర్వకాలమున గంగానదీ తీరపు ఉత్తర భాగమున భాగ్యనగరపు పట్టణం కలదు. అందు నివసించి జనులు కుబేర్లు వలె ఉన్నారు. ఆ నగరంలో హేమాంబరుడని వైశ్యుడు కలడు. అతడు గొప్ప ధనవంతుడు. బంగారు నగలు, నాణములు రాసుల కొలది ఉన్నవాడు. కొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయాను. తండ్రి చనిపోగానే అతని కుమారులిద్దరు తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని ఇష్టం వచ్చినట్లు పాటు చేయిస్తున్నారు. ఇద్దరు చెరగ ఉంపుడు గత్తును చేరదీసి కులభ్రష్టులేరి. ఒకనాడు పెద్ద కుమారుడు వేసితో ఉద్యానవనంలో విహరించుచుండగా కర్మవశాత్తు తాచుపాము ఖర్చుడిచే నోటి వెంట నొరకలు కక్కుచూ చనిపోయాడు. ఆ విధంగా హేమాంబరుని కుమారులు ఇద్దరు చనిపోయారు. యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకంలోకి తీసుకుని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవాడిని నరకంలో పడవేయడని, రెండవ వారిని స్వర్గమునకు పంపించమని అన్నాడు. అప్పుడు చిత్రగుప్తునితో ఇలా అన్నాడు, అయ్యా, మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలం. ఇద్దరం ఒక విధంగానే పాపాలు చేసి ఉన్నాము. అయినా అతనికి నరకమును నాకు స్వర్గమును ఎలా ప్రాప్తించును అని అడిగాను. ఆ మాటలకు చిత్రగుప్తుడు, ఓ ఈ వైశ్యపుత్ర, నీవు నీ వేశ్యను కలుసుకొనుటకు ప్రతిదినము ఆమెతో సంగమించి గంగానదిని దాటి అవతల గట్టున నీ మిత్రుని ఇంటికి వెళ్ళి వచ్చి ఉండేవాడివి. అటులనే